హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్ బిల్ 2021ని డిస్కస్ చేయబోతున్నాం. చేసే ముందు లెట్ మీ మేక్ దిస్ ఫైనల్ అనౌన్స్మెంట్. ఇవాళ 31st జులై, సో ఈ రోజు లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి, యూపీఎస్సీ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి దేర్ ఇస్ స్పెషల్ 5,000 రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది మీకు. సో మామూలుగా మీకు 50,000 పడుతుంది ఒకేసారి పే చేస్తే, అది 45కి వస్తుంది. సిమిలర్ గా లైవ్ అండ్ రికార్డెడ్ లో మీకు ఇన్స్టాల్మెంట్స్ లోకి వచ్చే వాళ్ళకి 5,000 తగ్గి 55,000కి వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఎట్ దిస్ డిస్కౌంటెడ్ ఫీ, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. నైట్ అర్ధరాత్రి లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఫీజు అనేది వర్తిస్తుంది. సో రేపటి నుంచి ఫీజు నార్మల్ ఫీజు అయిపోతుంది, ఈ 5,000 ఆఫ్ అనేది ఉండదు. సిమిలర్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎకానమీకి సెపరేట్ కోర్స్ ఉందా సార్ అని. ఎస్, దెర్ ఈస్ అ సెపరేట్ కోర్స్ ఫర్ ఎకానమీ విచ్ ఈస్ 100% హ్యాండిల్డ్ బై మీ. సో ఇందులో ఇండియన్ ఎకానమీ మీరు నా దగ్గర నేర్చుకోవాలనుకుంటే ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కేవలం 5,000 రూపీస్తోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఇఫ్ యూ గో ఫర్ రికార్డెడ్ ఆప్షన్. లేదు మీకు లైవ్ కూడా కావాలి, నాతో డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ లైవ్ ప్లస్ రికార్డెడ్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్. లైవ్ లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, నాతో మాట్లాడొచ్చు, డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అగైన్ వ్యాలిడ్ టిల్ టుడే 31st జులై. రేపటి నుంచి ఫీజు మళ్ళీ రివిజన్ అవుతుంది, చెక్ చేసుకోండి. దీనికోసం అయినా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, ప్రత్యూష మేడం కాల్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్ బిల్ 2021. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అయిందంటే జూలై 28th జూలై లోక్సభ బిల్ని పాస్ చేసేసింది. లోక్సభ హ్యాస్ పాస్ ది బిల్. ఇది ఒక ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది. ఇప్పుడు లోక్సభ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది లోక్సభలో అప్రూవల్ అయిపోయింది. సో ఈ వీడియో చేస్తున్న టైంకి లోక్సభలో అప్రూవల్ కూడా అయిపోయింది. ఒకసారి స్టోరీలోకి వెళ్లే ముందు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ ఫార్ యాజ్ ఇండియన్ ఎకానమీ ఈస్ కన్సర్న్డ్. సో మీకు ఫండమెంటల్స్ అన్ని చెప్తూ నేను విషయంలోకి వెళ్తాను. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్సాల్వెన్సీ అండ్ వాట్ ఈజ్ బ్యాంక్రప్సీ. రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటంటే టెంపరీగా మన దగ్గర డబ్బులు లేకపోవడం. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ కంపెనీ, టెంపరీగా మీరు ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయలేకపోయారు, లేకపోతే మీకు ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేశారో వారికి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోయారు అనుకోండి, దాన్ని ఇన్సాల్వెన్సీ అంటాం. ఇన్సాల్వెన్సీ ఈజ్ జనరలీ టెంపరీ ఫినామినన్. 1 నెల, 2 నెలలు, 3 నెలలు మీరు కట్టాల్సిన డ్యూస్ మీ దగ్గర క్యాష్ లేక, యు ఆర్ నాట్ సాల్వెంట్. ఏ కంపెనీ ఈజ్ సాల్వెంట్ when it is able to pay its employees and service providers and raw material providers. A company is insolvent when it is not able to pay its సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇన్సాల్వెన్సీ అనేది టెంపరీగా క్యాష్ క్రైసిస్ ని ఫేస్ చేయడం. మరి బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏంటి? ఇది ఒక లీగల్ టర్మ్. బ్యాంక్రప్సీ అనేది లీగల్ టర్మ్, అంటే ఒక అడ్జుడికేటింగ్ అథారిటీ, ఒక లీగల్ అథారిటీ విల్ డిక్లేర్ యూ యాజ్ బ్యాంక్రప్ట్. నువ్వు దివాలా తీసావు అని చెప్పి నాకు నేను చెప్పుకోను. ఒక కోర్టు కానీ, లేకపోతే అడ్జుడికేటింగ్ అథారిటీ, సుప్రీం కోర్టు కానీ, ఎన్సిఎల్టీ కానీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కానీ, డెట్ రికవరీ ట్రైబ్యునల్ కానీ కొన్ని ఉంటాయి, అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటారు. ఈ లీగల్ అథారిటీస్ మనల్ని డిక్లేర్ చేస్తాయి. బ్యాంక్రప్సీ అంటే కంపెనీ పూర్తిగా దివాలా తీసేసింది, సో ఉన్నదంతా అమ్మేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం, లేకపోతే కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేయడం, ఇట్లాంటివి అనమాట. ఇది బ్యాంక్రప్సీ. సో బ్యాంక్రప్సీ ఈజ్ ఎ లీగల్ టర్మ్, ఇన్సాల్వెన్సీ ఈజ్ ఎ టెంపరరీ ల్యాక్ ఆఫ్ క్యాష్ టు పే యువర్ డ్యూస్. మీ డ్యూస్ పే చేయడానికి టెంపరీగా మనీ లేకపోవడం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని 2016లో తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మొట్టమొదటి 2016లో తీసుకొచ్చారు. దానికి 2021లో ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు. సో ఈ 2021 అమెండ్మెంట్ అర్థం చేసుకోవాలంటే మనం 2016లో వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో ఒక ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ పేరు ఏంటంటే CIRP, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న తర్వాత 2021లో వచ్చిన అమెండ్మెంట్, ఇట్ ఈస్ సింపుల్గా మీరు చెప్పాలంటే PIRP, ప్రీప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్లాన్ లేదా ప్రాసెస్. ప్రీప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్లాన్ ఇది 2021లో తీసుకొచ్చింది. అంతకు ముందు మనకు ఉన్నదేంటి? కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్.
ప్రాసెస్, ఇది ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, ప్లాన్ కానీ ప్రాసెస్ కానీ అనుకోవచ్చు. ఇది 2021లో వచ్చింది. సో ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకున్నాం. అయితే దీన్ని కూడా అర్థం చేసుకునే ముందు నేను ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తాను. కొన్ని క్యారెక్టర్స్ పేర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు సర్టెన్ క్యారెక్టర్స్. పేర్లు చెప్తూ ఉంటాను, కేర్ఫుల్గా వాటిని వినండి, అబ్జర్వ్ చేయండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఇది మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనం ఇన్సాల్వెన్సీ గురించి తెలుసుకునే ముందు లెట్స్ అండర్స్టాండ్ ది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ది రెజల్యూషన్ ప్లాన్. ఫస్ట్ థింగ్, ఫినాన్షియల్ క్రెడిటర్స్ అనే పదాన్ని అర్థం చేసుకోండి. ఫినాన్షియల్ క్రెడిటర్, దెన్ ఆపరేషనల్ క్రెడిటర్. ఈ రెండు పదాలు ఫస్ట్ అర్థం చేసుకుందాం. లెటస్ సే ఏదో ఒక కంపెనీ తీసుకోండి, ఏబిసి లిమిటెడ్ అని ఒక కంపెనీ తీసుకోండి. హూ ఈజ్ కాల్డ్ ఏ ఫినాన్షియల్ క్రెడిటర్ అండ్ హూ ఈజ్ కాల్డ్ an ఆపరేషనల్ క్రెడిటర్? ఎవరైతే ఆ కంపెనీకి మనీ అప్పిచ్చారో, అంటే లైక్ బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా బ్యాంక్ కానీ డబ్బుని అప్పుగా ఇచ్చిన వాళ్ళని ఏమంటాం మనం? ఫినాన్షియల్ క్రెడిటర్ అని చెప్పంటాం. మరి ఆపరేషనల్ క్రెడిటర్ అంటే ఎవరు? వీళ్ళు మనీ బదులు లెటస్ సే సర్వీసెస్ అప్పుగా ఇచ్చారు. సర్వీసెస్ అప్పుగా ఇచ్చారంటే ఎవరు? ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు. కంపెనీలో ఎంప్లాయీస్ ఏం చేస్తారు? కంపెనీ కోసం కష్టపడతారు, అంటే సర్వీసెస్ ఇచ్చినట్టే కదా. ఇన్ రిటర్న్ కంపెనీ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? శాలరీ ఇవ్వాలి. సో ఎంప్లాయీస్ని ఆపరేషనల్ క్రెడిటర్ కింద చెప్పొచ్చు. లేదా రా మెటీరియల్ ప్రొవైడ్ చేశారు అనుకోండి, కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ ముడి సరుకుని ప్రొవైడ్ చేశారనుకోండి, సో వాళ్ళు కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్ అవుతారు. కంపెనీ కోసం ఏదో ఒక సర్వీసెస్, ఆడిట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే క్లీనింగ్ సర్వీసెస్ కావచ్చు, మెయింటెనెన్స్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా సర్వీసెస్ బయట కంపెనీ చేసింది అనుకోండి, వాళ్ళు కూడా ఆపరేషనల్ క్రెడిటర్సే. ఫినాన్షియల్ క్రెడిటర్స్కి ఆపరేషనల్ క్రెడిటర్స్కి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటి? ఫినాన్షియల్ క్రెడిటర్ డైరెక్ట్గా మనీ ఇస్తారు, ఆపరేషనల్ క్రెడిటర్ మనీ బదులు ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఇస్తారు. సో మరి ఏబీసీ లిమిటెడ్ ఫినాన్షియల్ క్రెడిటర్కి డబ్బులు తిరిగి ఇవ్వాలి, ఆపరేషనల్ క్రెడిటర్స్కి అంటే ఎంప్లాయీస్కి సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళకి, ముడిసరుకు ఇచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలి. సో ఏబీసీ లిమిటెడ్ ఈజ్ లయబుల్ టు పే బోత్ ఆఫ్ దెమ్. ఫినాన్షియల్ క్రెడిటర్స్కి ఈఎంఐస్ కట్టాలి, ఆపరేషనల్ క్రెడిటర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. ఇట్ ఈస్ లయబుల్ టు పే బోత్ ఆఫ్ దెమ్. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అయితే మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో ఏం చెప్పారంటే, హూ కెన్ ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని, ఎవరు ఇనిషియేట్ చెయ్యవచ్చు అనే ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా చేయొచ్చా లేదా కొంతమంది మాత్రమే చేయాలా అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి మనం ఐబీసీ 2016లో మెన్షన్ చేశారు. సో ఒకటి, ఫినాన్షియల్ క్రెడిటర్ కూడా ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు, ఆపరేషనల్ క్రెడిటర్ కూడా చేయొచ్చు, లేదా ద కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ ఆల్సో ఇనిషియేట్. దానికి డిఫరెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేశారు. ఏ సెక్షన్ ప్రకారం ఎవరు అంటే, ఫినాన్షియల్ క్రెడిటర్ సెక్షన్ 7 ప్రకారం ఐబీసీ కోడ్లో సెక్షన్ 7లో రాశారు, ఫినాన్షియల్ క్రెడిటర్ కెన్ ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. ఓకే, ఆపరేషనల్ క్రెడిటర్ గురించి సెక్షన్ 9లో రాశారు. అండ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ ఆల్సో ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం అంటే అర్థం ఏంటి? కంపెనీ ఈజ్ నో లాంగర్ ఇన్ ఏ పొజిషన్ టు మేక్ పేమెంట్స్ టు ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ టు ఇట్స్ ఫినాన్షియల్ క్రెడిటర్స్. మేము కంపెనీ రన్ చేసే పరిస్థితిలో లేము, మేము దివాలా తీసేస్తున్నాము, సో ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి అని కంపెనీ వాళ్ళు కూడా చెప్పేయచ్చు. అది సెక్షన్ 10 ప్రకారం. So all three of them can initiate this process called CIRP. ముందు చెప్పాను చూడండి, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ని ఫినాన్షియల్ క్రెడిటర్ ఇనిషియేట్ చేయొచ్చు, ఆపరేషన్ క్రెడిటర్ ఇనిషియేట్ చేయొచ్చు, ద కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ ఆల్సో ఇనిషియేట్. అయితే ఇనిషియేట్ చేయడం అంటే బాగానే ఉంది, అసలు ఏంటి ఆ ప్రాసెస్, ఎలా జరుగుతుంది? ఫస్ట్ మనం కంప్లీట్ సిఐఆర్పిని అర్థం చేసుకుందాం. సిఐఆర్పిని అర్థం చేసుకునే ముందు మీరు ఇంకొన్ని క్యారెక్టర్స్ని తెలుసుకోవాలి. ఐబీసీలో మనకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వీళ్ళందరి గురించి తెలుసుకుంటేనే మనకి సిఐఆర్పి ప్రాసెస్ అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, అడ్జుడికేటింగ్ అథారిటీస్ అని చెప్పాను. అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటే అర్థం ఏమిటి? ఈ సిఐఆర్పి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, దాన్ని విని, అంటే కోర్టు లాగా అనమాట, వినేసి తీర్పునివ్వాలి.
అడ్జుడికేట్ చేసి అంటే విచారణ జరిపి తీర్పునిచ్చే అథారిటీని మనం అడ్జుడికేటింగ్ అథారిటీ అని చెప్పి అంటాం. ఈ అడ్జుడికేటింగ్ అథారిటీస్ 2 ఉన్నాయి. ఒకటి ఎన్సిఎల్టి, రెండవది డిఆర్టి. ఎన్సిఎల్టి ఫుల్ ఫామ్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అంటే ఒక స్పెషల్ కోర్ట్ అనమాట. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కేసెస్ని మాత్రమే హ్యాండిల్ చేసే కోర్ట్స్ని, స్పెషల్ కోర్ట్స్ని ట్రైబ్యునల్ అంటారు. ఎన్జిటి తీసుకోండి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. అది ఎన్వైరన్మెంటల్కి, క్లైమేట్ చేంజ్కి, పొల్యూషన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ని చూస్తుంది. కంపెనీ లా ట్రైబ్యునల్ కంపెనీకి సంబంధించిన ఇష్యూస్ని ఇది వీళ్ళు చూస్తారనమాట. సో కంపెనీ లా ట్రైబ్యునల్కి ఎవరెవరు వెళ్ళొచ్చు? కంపెనీస్ లేదా ఎల్ఎల్పిస్. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారు. సో ఈ 2 కేటగిరీస్లో ఉన్న వాళ్ళు ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వాలి. లేదా సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఇండివిజువల్ ఓనర్గా ఉండే కంపెనీస్ ఉంటాయి చూడండి, అవి కానీ, నార్మల్ పార్ట్నర్షిప్స్ కానీ వీళ్ళు డెట్ రికవరీ ట్రైబ్యునల్కి వెళ్ళాలి. సో ఈ 2 కూడా అడ్జుడికేటింగ్ అథారిటీ, అంటే వీళ్ళు విచారణ జరిపి తీర్పునిస్తారు. ఇవి కాకుండా యూ హ్యావ్ ఫ్యూ మోర్ క్యారెక్టర్స్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, హూమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి ఇబ్బి. ఇబ్బి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని దగ్గరకు వద్దాం. దీనికంటే ముందు ఇంకొంతమందిని పరిచయం చేస్తాను. ఇంకోటి ఐపిఏ, తర్వాత ఐపి, తర్వాత ఐయు. ఫస్ట్ చూడండి, ఐయు ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. ఇది ఏం చేస్తుందంటే ఇట్ కలెక్ట్స్ డేటా అబౌట్ డెట్. కంపెనీస్ దగ్గర ఎవరెవరు ఎంతెంత అప్పులు చేశారు ఏంటని డేటాబేస్ మెయింటైన్ చేసేది ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. ఐపి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఐపి ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. అంటే ఈజ్ అన్ ఇండివిజువల్, ఒక పర్సన్ అనమాట. ఇతను ఒక కోర్స్ చేస్తాడు. మనకి చార్టెడ్ అకౌంటెంట్స్ చూడండి, సిఏ కోర్స్ కంప్లీట్ చేస్తారు చూడండి. సిఏ కోర్స్ ఏంటి? ఒక ప్రొఫెషనల్ కోర్సు. సిఏ కోర్స్కి మీకు ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ మీకు సిఏ కోర్స్ను ఆఫర్ చేస్తుంది. అలాగే ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ మీద కూడా ఒక సెపరేట్ కోర్స్ని ఆఫర్ చేసేది ఐపిఏ, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేషన్ కోర్స్ని ఆఫర్ చేస్తారు. దే ఆఫర్ ఏ సర్టిఫికేషన్ కోర్స్. సో దీనికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతారో వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అవుతారు. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనం సిఐఆర్పిలోను పిఐఆర్పిలో కూడా ఇతను ఉపయోగిస్తాం. సో అండర్స్టాండ్ దట్ హీఈస్ ఎ పర్సన్ హూ హెస్ డన్ ఎ సర్టిఫికేషన్ కోర్స్ ఆఫర్డ్ బై ఐపిఏ. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసే సంస్థ ఇబ్బి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ రెగ్యులేటర్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్ని ఆర్బీఐ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి తీసుకుంటారు. రైట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఆర్బీఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి ఎలక్ట్ చేయబడతారనమాట. ఈ క్యారెక్టర్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది ఒరిజినల్ ప్రాసెస్ కాల్డ్ సిఐఆర్పి ఆర్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్లాన్ ఆర్ ప్రాసెస్. ఇది 2021లో వచ్చిన అమెండ్మెంట్ కాదు, మొదటి నుంచి ఉన్న ప్రాసెస్. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. లెట్ us say ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏబీసీ లిమిటెడ్కి అప్పు ఇచ్చింది. ఏబీసీ లిమిటెడ్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పు ఇవ్వలేదు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు ఇనిషియేట్ సిఐఆర్పి. అప్పుడు ఎవరిని అప్రోచ్ అవుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇట్ అప్రోచెస్ ఎన్సిఎల్టి విచ్ ఈజ్ ది అడ్జుడికేటింగ్ అథారిటీ. ఎన్సిఎల్టీకి అప్రోచ్ అవుతుంది. పలానా ఏబీసీ లిమిటెడ్ వాడు మేము ఇచ్చిన డబ్బులుకి మాకు తిరిగి ఇవ్వలేదు. సో వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. సో వీ వుడ్ లైక్ టు ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అగైన్స్ దిస్ కంపెనీ. కేసు పెడుతున్నాం అని చెప్పి ఎన్సిఎల్టీకి వస్తుంది. ఒకవేళ ఎన్సిఎల్టీ అప్రూవ్ చేసింది అనుకోండి, ఇఫ్ ఎన్సిఎల్టీ అప్రూవ్ చేసింది అనుకోండి, ఇమీడియట్ గా సిఐఆర్పి ప్రాసెస్ స్టార్ట్స్. సిఐఆర్పి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్రూవ్ చేసిన తర్వాత విత్ ఇన్ 180 డేస్ టైం ఫ్రేమ్ ఇస్తారు. రిజల్యూషన్ అనేది తీసుకురావాలి. యూ హ్యావ్ టు రిజాల్వ్ ది ఎంటైర్ ఇష్యూ విత్ ఇన్ 180 డేస్. సిఐఆర్పి స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్ గా ఏం జరుగుతుందో తెలుసా? సిఐఆర్పి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ జరిగిన స్టెప్, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఈజ్ ఫార్మ్డ్.
ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అంటే ఈ ఏబిసి లిమిటెడ్కి ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో, లెటస్ సే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఈ వీళ్ళందరూ ఏమంటాం మనం? ఫైనాన్షియల్ క్రెడిటర్స్. ఈ వీళ్ళకి లెట్ సేల్ మొత్తం కలిపి 100 crores అప్పు చేశారు అనుకోండి. ఎస్బీఐ దగ్గర 30 crores, వీళ్ళ దగ్గర ఏమో 70 crores, వీళ్ళ దగ్గర 50 crores, వీళ్ళ దగ్గర 20 crores. సో ఈ 3 బ్యాంకుల నుంచి డైరెక్టర్స్ని తీసుకొచ్చి దే విల్ ఫార్మ్ సంథింగ్ కాల్డ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. క్రెడిటర్ అంటే ఎవరు? అప్పు ఇచ్చినవాడు. వీళ్ళు ఏమంటారు? డెటర్, కార్పొరేట్ డెటర్ అంటారు, డిఈబిటిఓఆర్. డెటర్ అంటే అప్పు తీసుకున్నవాడు, క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చినవాడు. అప్పు ఇచ్చిన వాడి దగ్గర అప్పు ఇచ్చిన వాళ్ళ నుంచి ఒక కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ని ఫామ్ చేస్తారు. ఫామ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దిస్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ టేక్స్ ఓవర్ ది కంపెనీ. ఇట్ టేక్స్ ఓవర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీ వ్యవహారాలన్నీ ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్తాయి? సిఓసి చేతిలోకి వెళ్ళిపోతాయి. అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్లాన్ ని ఇనిషియేట్ చేస్తే, అంటే ఎన్సిఎల్టీ వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇమీడియట్ గా కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళు కంపెనీ వ్యవహారాలన్నీ వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. అంటే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్మాలన్నా ఏం చేయాలన్నా చెయ్యలేరు, బికాజ్ ఇట్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సిఓసి. దీన్నే ఫేమస్ గా ఒక పదంతో పిలుస్తారు, క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. అర్థమైందా? మామూలుగా ఎప్పుడైనా సరే ఎవడన్నా అప్పు చేసి ఎగ్గొట్టేస్తూ ఉంటే, ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసినా సరే ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. కోర్టులు తీర్పులు ఇచ్చేసరికి చాలా. ఈ లోపు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్ గా అసెట్స్ అన్ని అమ్మేస్తారు. కంపెనీ కొన్ని అసెట్స్ అన్ని మెల్లమెల్లగా అమ్మేసి క్యాష్ చేసేసుకుంటారు అనమాట. అందుకని దాన్ని నివారించడం కోసం ఏం చేశారు? దే బ్రాట్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. ఇమీడియట్ గా కంట్రోల్ అనేది వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే వాళ్ళు వేషాలు వేయడానికి, అంటే ఏదైనా ఆస్తులు అట్లా అమ్మడానికి, కంపెనీ ఆస్తులు అమ్మడానికి అవకాశం లేకుండా వీళ్ళు కంట్రోల్ చేస్తారు. అర్థమైందా? క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్ అని చెప్పి అంటాం. ఇమీడియట్ గా వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కంట్రోల్లోకి వెళ్ళిన వెంటనే దే డూ వన్ మోర్ థింగ్. ఏంటది? దే విల్ ఎంప్లాయ్ అండ్ ఐపీ అంటే ఎవరు? ఇందాక మాట్లాడాం, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఐపీనే ఇక్కడ ఏమంటారంటే ఆర్పి అంటారు, రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా వస్తాడనమాట. ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసి ఎలా సాల్వ్ చేయాలని ఆర్పి కమ్స్ ఇన్ టు పిక్చర్. ఆర్పి కోఆర్డినేట్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా రిజల్యూషన్ ప్రొఫెషనల్ కోఆర్డినేట్ చేస్తాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతాడు, కోఆర్డినేట్ చేస్తారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజల్యూషన్? రిజల్యూషన్ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు పే చేయలేకపోతున్నారు కదా, సో కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు, మీరు అసలు పే చేయగలరా లేదా, మీరు కొన్నాళ్ళు ఎక్స్ట్రా టైం ఇస్తే పే చేయగలుగుతాము, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిస్తే పే చేయగలుగుతాము అని చెప్పి మాట్లాడవచ్చు. ఏబీసీ లిమిటెడ్ వాడు 5 సంవత్సరాల్లో కట్టాల్సి ఉందనుకోండి, నాకు 10 years టైం ఫ్రేమ్ ఇస్తే నేను కట్టేస్తాను, మీరు కొంచెం వడ్డీ పెంచినా పర్లేదు, నాకు ఈఎంఐ తగ్గితే నేను కట్టగలను అన్నాడు అనుకోండి, వీళ్ళు ఒప్పుకున్నారనుకోండి, దాన్ని రిజల్యూషన్ ప్లాన్ అంటాం. ఆ పర్టికులర్ ప్లాన్ ని రీస్ట్రక్చరింగ్ అంటారు. రీస్ట్రక్చరింగ్. లేదా నేను నడపలేని కంపెనీని నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను, వీఆర్ గోయింగ్ టు సెల్ ఇట్ టు అనదర్ కంపెనీకి అమ్మేస్తానన్నప్పుడు ఈ కంపెనీని సేల్కి పెడతారు. సేల్కి పెట్టినప్పుడు ఇంకోటి ఎవడో బిడ్ చేస్తాడు, నేను కొంటాను అని చెప్పి. వాళ్ళు ఎంత కొంటామన్నారు, ఏమన్నారు, అవన్నీ కూడా కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అబ్జర్వ్ చేస్తారు, చూస్తారు. ఓకే, ఇది బాగానే ఉంది, అది కూడా రెజల్యూషనే. అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఏదో రకంగా. ఇప్పుడు వేరే కంపెనీ వాడు వచ్చి దీన్ని కొన్నాడు అనుకోండి, ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? వాడిది వస్తుంది. వాడి అప్పులన్నీ తీర్చడానికి సిద్ధపడితే ఈ కంపెనీలు వాళ్ళకి ఇచ్చేస్తారు, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే వేరే కంపెనీ ఈ కంపెనీని కొనుక్కున్నా, లేదా ఈ కంపెనీ వాళ్ళే మళ్ళీ మాట్లాడుకొని వేరే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్నా, వీటన్నిటిని ఏమంటాం? రిజల్యూషన్ అని చెప్పి అంటాం. అర్థమైందా? ఆ రిజల్యూషన్ ప్లాన్ అనేది తయారు చేయాలి. రిజల్యూషన్ ప్లాన్ తయారు చేసి ఐపీ తయారు చేసి ఎవరికి సబ్మిట్ చేయాలి? కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కి సబ్మిట్ చేయాలి. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ లో 75%, మినిమం 75% దాన్ని అప్రూవ్ చేయాలి. ఈ రెజల్యూషన్ ప్లాన్ ని అప్రూవ్ చేస్తే దెన్ దిస్ ప్లాన్ గోస్ టు ఎన్సిఎల్టీ దగ్గరికి ప్లాన్ వెళ్తుంది. ఒకవేళ రెజల్యూషన్ ప్లాన్ రాలేదనుకోండి, అప్పుడు ఇట్ గోస్ ఫర్ లిక్విడేషన్. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ వీళ్ళు చేసిన ప్లాన్ అప్రూవ్ చేయకపోయినా, అసలు రెజల్యూషనే రాలేదనుకోండి, లిక్విడేషన్ అంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు, అమ్మేసి ఎవరికి రావాల్సినట్టు పంచుకుంటాడు, దానికి ప్రొసీజర్ ప్రకారం. లేదా ఎన్సిఎల్టీకి వీళ్ళు అప్రూవ్ చేసి ఎన్సిఎల్టీకి వెళ్ళింది అనుకోండి, ఎన్సిఎల్టీ కూడా అప్రూవ్ చేయకుండా రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇఫ్ ఎన్సిఎల్టీ రిజెక్ట్స్
ది రెజల్యూషన్ ప్లాన్, అగైన్ ఇట్ గోస్ ఫర్ లిక్విడేషన్. కంపెనీ ఆస్తులన్నీ అమ్మేస్తారు. అర్థమైందా? ఎన్సిఎల్టీ అప్రూవ్ చేస్తే రెజల్యూషన్ ప్లాన్లో ఏముందో దాని ప్రకారం ప్రొసీడింగ్ జరుగుతాయి. 75% ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అప్రూవ్ చేయాలి. ఇది ప్రొసీజర్. సిఐఆర్పిని ఎవరు ఇనిషియేట్ చేస్తారు? ఎనీబడీ కెన్ ఇనిషియేట్. ఎనీబడీ కెన్ ఇనిషియేట్. కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ ఇనిషియేట్, ఫైనాన్షియల్ క్రెడిటర్ కెన్ ఇనిషియేట్, లేదా ఆపరేషనల్ క్రెడిటర్ కెన్ ఇనిషియేట్. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సిఐఆర్పి. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి ఇక్కడ? కమిటీ ఆఫ్ క్రెడిటర్స్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్, and NCLT, which is adjudicating authority. With CRP in mind, now come to, ఇందులో మీకు రెండు విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోవాల్సింది. ఇనిషియేట్ చేసేది ఎవరు? ఎనీబడీ కెన్ ఇనిషియేట్. ఫైనాన్షియల్ క్రెడిటర్, లేదా ఆపరేషనల్ క్రెడిటర్, లేదా కార్పొరేట్ డెటర్ అతనైనా చేయొచ్చు. ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. క్రెడిటర్స్కి కంట్రోల్ వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ చేతిలో కంట్రోల్ వెళ్ళిపోతుంది. తిను కంట్రోల్ కోల్పోతాడు ఇమీడియట్గా. అండ్ దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ పిఐఆర్పి. ఇది ప్రీ ప్యాక్డ్, పేరులోనే ఉంది చూసారా, ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. ప్రీ ప్యాక్డ్ అనే మాట ఎందుకు వచ్చింది? ఇందాక మనం రెజల్యూషన్ ప్లాన్ ఏదైతే అనుకున్నామో అది ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్పండి? అంతా అయిన తర్వాత, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ వచ్చిన తర్వాత, ఐపీ వచ్చిన తర్వాత రెజల్యూషన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయ్యింది. కానీ ఇందులో ముందే తయారు చేసుకొని పెడతారు. సో ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్లాన్ మీకు చెప్తాను, సో కేర్ఫుల్గా వినండి. తర్వాత లాస్ట్లో మనం పిఐఆర్పికి సిఐఆర్పికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా చూసేద్దాం. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం చూసేద్దాం. ఫస్ట్, ఈ ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ ప్లాన్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే, నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అప్లికబుల్ ఓన్లీ టు ఎంఎస్ఎంఈ, విచ్ ఈస్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది అందరికీ అప్లికబుల్ కాదు, ఓన్లీ ఎంఎస్ఎంఈస్కి మాత్రమే అప్లికబుల్. ఎంఎస్ఎంఈస్లో కూడా ఎల్ఎల్పీస్ మరియు కంపెనీ కింద రిజిస్టర్ అయిన వాటికి మాత్రమే అప్లికబుల్. సోల్ ప్రొప్రైటర్షిప్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి అప్లికబుల్ కాదు. అర్థమైందా? కంపెనీ రిజిస్ట్రేషన్ లేదా ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం అప్లికబుల్, వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఎంఎస్ఎంఈని ఎలా డిఫైన్ చేశారు? 2006లో వచ్చిన చట్టం ప్రకారం ఎంఎస్ఎంఈ డెఫినేషన్ ఏముంటుందంటే, మీకు 250 crore టర్న్ ఓవర్, 250 crores లోపల టర్న్ ఓవర్, లేదా మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది 5 crores తక్కువ ఉండాలి. అంటే ఈ రెండు పాయింట్స్ సాటిస్ఫై అయితే దాన్ని ఎంఎస్ఎంఈ అంటారు. 5 కోట్ల లోపు ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుండాలి, లేదా 250 కోట్ల టర్న్ ఓవర్ లోపు ఉండాలి, దాన్ని ఎంఎస్ఎంఈ అని అంటారు. పిఐఆర్పిని ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు అంటే, ఓన్లీ కార్పొరేట్ డెటర్. అంటే ద కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ ఇనిషియేట్ పిఐఆర్పి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏబీసీ లిమిటెడ్ కంపెనీ తీసుకున్నారనుకోండి, ఓన్లీ ఏబీసీ లిమిటెడ్ క్యాన్ ఇనిషియేట్ పిఐఆర్పి. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ కంపెనీ వాడే దివాలా ఎందుకు సార్ తీస్తాడు? వాడు నడపలేకపోతున్నాడమ్మా. ఇప్పుడు కంపెనీ వాడు నడపడం వల్ల ఆపరేషనల్ కాస్ట్లు ఎక్కువైపోతున్నాయి, వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువైపోతున్నప్పుడు వాడు ఏమనుకుంటాడు? కంపెనీ మూసేద్దాం అనుకుంటారు. సో మూసేయాలంటే వాళ్ళంతా వాళ్ళు మూసేయడానికి అవ్వదు. వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఎంప్లాయీస్కి ఇవ్వాలి, రా మెటీరియల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, లోన్లు ఉంటాయి, ఇవన్నీ క్లియర్ చేసి వెళ్ళాలి. అందుకోసం వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో పిఐఆర్పి ఎవరు ఇనిషియేట్ చేస్తారో, ద కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ ఇనిషియేట్ పిఐఆర్పి. అయితే పిఐఆర్పి ఇనిషియేట్ చేయడానికి మినిమం ఏదో డబ్బులు కట్టలేకపోతున్నారంటేనే కదా ఇనిషియేట్ చేస్తారు. మినిమం డిఫాల్ట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ నోటిఫై చేసింది. ఎంత? 10 lakhs. అంటే ఒక 10 లక్షల రూపాయలు మీరు అప్పు, అంటే 10 లక్షల రూపాయల పేమెంట్లు చెల్లించలేని పక్షంలో, చెల్లించేస్తూ ఉంటే ఇష్యూ లేదు, మీరు చెల్లించలేని పక్షంలో మినిమం ఈ మాత్రం అమౌంట్ మీరు డిఫాల్ట్ చేస్తే, దెన్ యూ కెన్ ఇనిషియేట్ పిఐఆర్పి. మరి ఇందాక చెప్పాను, ఎల్ఎల్పి అండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఎంఎస్ఎంఈస్లో ఈ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే పిఐఆర్పి ఇనిషియేట్ చేయొచ్చు అన్నాను. ఎల్ఎల్పి కంపెనీ వచ్చినప్పుడు అడ్జుడికేటింగ్ అథారిటీ ఏమవుతుంది మనకి? ఎన్సిఎల్టీ అయిపోతుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ మీకు ఇందాక చెప్పానుగా స్టార్టింగ్లో, ఇక్కడ చూడండి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఎల్ఎల్పి అయితే ఎన్సిఎల్టీ అడ్జుడికేటింగ్ అథారిటీ, సోల్ ప్రొప్రైటర్షిప్ పార్ట్నర్షిప్ అయితే డిఆర్టీ అవుతుంది. మరి ఈ కేసులో ఏం చెప్పారు? ఎల్ఎల్పి కంపెనీ రిజిస్ట్రేషన్ అన్నారు కాబట్టి
NCLT is the adjudicating authority. దీని పేరే ప్రీప్యాక్డ్. ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందో చూద్దాం. ఒకసారి ఈ పర్టికులర్ స్లైడ్ రివిజన్ చేస్తున్నాను చూడండి. PIRP ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు MSMEs అండ్ నాట్ రెగ్యులర్ బిగ్ కంపెనీస్కి కాదు, బ్లూ చిప్ కంపెనీస్కి కాదు, MSMEస్కి మాత్రమే. MSMEస్లో కూడా ఎటువంటి MSMEస్కి LLP మరియు కంపెనీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి. సో MSME డెఫినేషన్ ఏంటి? 250 కోట్ల టర్న్ ఓవర్ లోపు లేదా ప్లాంట్ అండ్ రెండు విషయాలు, 2 పాయింట్స్ కూడా అవ్వాలి. ప్లాంట్ అండ్ మెషినరీ విషయంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5 కోట్ల లోపు ఉన్న కంపెనీస్కి ఇది అప్లికబుల్. బాగానే ఉంది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఎవరు? నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. బాగానే ఉంది. మినిమం డిఫాల్ట్ అమౌంట్ ఎంత? 10 లక్షలు. ఎవరు ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేయొచ్చు? ఓన్లీ కార్పొరేట్ డెటర్. CIRP ప్రాసెస్ అయితే మీకు ఎవరైనా చేయొచ్చు. ఫైనాన్షియల్ క్రెడిటర్ చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు, ఆపరేషన్ క్రెడిటర్ చేయొచ్చు, కంపెనీ ఇట్ సెల్ఫ్ కెన్ డూ. కానీ PIRP ఓన్లీ దట్ పర్టికులర్ కంపెనీ మాత్రమే చేయగలుగుతుంది, వేరే ఎవరు చేయలేరు. ప్రొసీజర్కి వద్దాం. ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, CIRP ఎవరి దగ్గరికి వెళ్తారు? NCLT దగ్గరికి వెళ్తారు. అలాగే PIRP కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? NCLT దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? దట్ పర్టికులర్ కంపెనీ, లెట్స్ సే ABC లిమిటెడ్ అనుకున్నాం కదా, వాళ్ళు అనుకోండి. వాళ్ళు NCLT దగ్గరికి PIRP అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెడితే అప్రూవ్ చేయాలా లేదా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఇది ప్రీప్యాక్డ్ కదా. బిఫోర్ అప్లయింగ్ టు NCLT కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బిఫోర్ అప్లయింగ్ టు NCLT వాళ్ళు కొన్ని విషయాలు చేయాలి. ఒకటి, దే మస్ట్ గెట్ అప్రూవల్ ఆఫ్ అట్లీస్ట్ 66% ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్. చూసారా, అప్రూవల్ ముందే తెచ్చుకోవాలి. ఫైనాన్షియల్ క్రెడిటర్స్ దగ్గర ముందే, బాబు మేము ఇలాగ NCLTకి వెళ్తున్నాము, PIRP అప్లికేషన్ పెడుతున్నాను, మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి ముందే వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఉన్న అప్పులు ఇచ్చిన వాళ్ళలో కనీసం 66% వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. ఇది కూడా నాట్ రిలేటెడ్ పార్టీస్, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉండకూడదు. ఏ సంబంధం లేని వాళ్ళు, రిలేటెడ్ పార్టీస్ కాని వాళ్ళు అయి ఉండాలి. రెండవది, ఒక బేస్ రెజల్యూషన్ ప్లాన్ సబ్మిట్ చేసి ఉండాలి. బేస్ రెజల్యూషన్ ప్లాన్ ఆర్ ప్రాసెస్ని సబ్మిట్ చేయాలి. ప్రీప్యాక్డ్ అన్నాం కదా, రెజల్యూషన్ ప్లాన్ తర్వాత చేయడం కాదు, ముందే. ఏంటి రెజల్యూషన్ ప్లాన్? మీరు పలానా వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మాకు రీస్ట్రక్చర్ చేస్తారా, ఏంటి కదా? ఆ రెజల్యూషన్ ప్లాన్ కూడా ముందే రెడీ చేసుకొని, ఒక బేస్ రెజల్యూషన్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టాలి. అండ్ 66% ఆఫ్ ఫినాన్షియల్ క్రెడిటర్స్ యొక్క అప్రూవల్ ముందే తీసుకోవాలి. దే షుడ్ ఆల్సో ప్రపోజ్ నేమ్ ఆఫ్ IP. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కింద ఎవరిని పెడుతున్నారు? ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చాక తను ఏమంటాం? RP అంటాం, రెజల్యూషన్ ప్రొఫెషనల్ అంటాం. సో ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తరువాత దెన్ ఇట్ గోస్ టు NCLT. అర్థమైందా? ఫినాన్షియల్ క్రెడిటర్ ఫస్ట్ అప్రూవల్ ఇవ్వాలి, అలాగే IPని కూడా వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్పుడు ఈ RPA డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి NCLTకి అప్లికేషన్ పెడతాడు. NCLTకి అప్లికేషన్ అనేది పెడతారు. NCLTకి అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 14 days, 14 రోజుల్లోపు NCLT ఎయిదర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్. 14 రోజుల్లోపు కంపెనీ అప్రూవ్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి. ఇది కథ. నెక్స్ట్ చూడండి, ప్రొసీడింగ్స్ ఏం జరుగుతుంది PIRPలో. వాట్ హ్యాపెన్స్ వన్స్ ద PIRP స్టార్ట్స్? NCLT అప్రూవ్ చేసింది అనుకోండి. వన్స్ NCLT అప్రూవ్స్, PIRP స్టార్ట్స్. ఇందాక కూడా అంతే, NCLT అప్రూవ్ చేసిన తర్వాత CIRP స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని ప్లేస్లో PIRP అనేది స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 days లోపు ఈ కార్పొరేట్ డెటర్, ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఇట్ షుడ్ సబ్మిట్ బేస్ రెజల్యూషన్ ప్లాన్ టు RP లేదా IP. రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఉన్నారు కదా, ఆ రెజల్యూషన్ ప్రొఫెషనల్కి ఇవ్వాలి. అర్థమైంది? విత్ ఇన్ 2 days లోపు అతన్ని సబ్మిట్ చేయాలి. ఇంకా ప్యారలల్గా విత్ ఇన్ 7 days, 7 రోజుల్లోపు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ని ఫామ్ చేయాలి.
కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అంటే అర్థం ఏంటి? వీళ్ళకి ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో ఫినాన్షియల్ క్రియేటర్స్ వాళ్ళలోంచి కొంతమందిని తీసుకొని ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వస్తుంది. సిఐఆర్పి చెప్పినప్పుడు మీకు ఒక మాట చెప్పాను. కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీ కంట్రోల్ తీసుకుంటారు సిఐఆర్పి ప్రాసెస్ లో. ఇక్కడ మాత్రం కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఫామ్ అయినా సరే కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఒరిజినల్ కంపెనీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే వాళ్ళ మేనేజ్మెంట్ అనేది ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ టు బి విత్ ది ఒరిజినల్ కంపెనీ. కార్పొరేట్ డెటర్ కంట్రోల్లోనే ఉంటుంది, సిఓసి చేతిలోకి రాదు. దిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్. ప్రిలిమ్స్ లో అడుగుతారు మీకు పిఐఆర్పికి సిఐఆర్పికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ ఇనిషియేట్ చేసేది ఫినాన్షియల్ క్రియేటర్ లేదా ఆపరేషనల్ క్రియేటర్ లేదా కార్పొరేట్ డెటర్, అండ్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఫామ్ చేయగానే ఇమీడియట్ గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కానీ పిఐఆర్పిలో కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఫామ్ అయినా సరే కంట్రోల్ అనేది కార్పొరేట్ డెటర్ అంటే అప్పు తీసుకున్న వాడి చేతిలోనే ఉంటుంది, ఇమీడియట్ గా వీళ్ళ చేతిలోకి రాదు. రైట్, కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఫామ్ అవుతుంది. వీళ్ళు ఈ బేస్ రిజల్యూషన్ ప్లాన్ ని స్టడీ చేస్తారు. దే విల్ స్టడీ ఇట్, దే విల్ చెక్ ఇట్. వాళ్ళు ఎయిదర్ అప్రూవ్ చేయొచ్చు లేదా గివ్ ఎ ఛాన్స్, గివ్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్ టు రివైజ్ ఇట్. ఈ బేస్ రెజల్యూషన్ ప్లాన్ ని రివైజ్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వవచ్చు. అర్థమైందా? మీరు ఇచ్చిన ఒరిజినల్గా ఇచ్చిన ప్లాన్ మాకు యాక్సెప్టబుల్ కాదు, మీరు కొత్త ప్లాన్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పొచ్చు. ఆల్టర్నేట్ రెజల్యూషన్ ప్లాన్ ఇన్వైట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్టర్నేట్ రెజల్యూషన్ ప్లాన్ ఇన్వైట్ చేశారు అనుకోండి, అది మళ్ళీ ఎవరికి సబ్మిట్ చేయాలి? కమిటీ. ఆల్టర్నేట్ రెజల్యూషన్ ప్లాన్ అంటే ఒరిజినల్ది మాకు వద్దు అన్నప్పుడు ఇంకొకటి తయారు చేసి కమిటీ ఆఫ్ క్రియేటర్స్కి ఇవ్వచ్చు. ఇది అప్రూవ్ చేశారు అనుకోండి, ప్రాబ్లం లేదు. ఇది కూడా అప్రూవ్ చేయకపోయినా, లేదా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయం మర్చిపోయాను నేను. మీరు బేస్ రెజల్యూషన్ ప్లాన్ చేసినా సరే, ఆల్టర్నేట్ రెజల్యూషన్ ప్లాన్ చేసినా సరే, ఆపరేషనల్ క్రియేటర్స్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అనేది ఫైనాన్షియల్ క్రియేటర్స్ నుండి తయారు చేస్తున్నారు, అంటే డబ్బు అప్పిచ్చిన వాడికి. కానీ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా ఉంటారుగా, ఆపరేషనల్ క్రియేటర్స్, ఎంప్లాయీస్, రా మెటీరియల్ ప్రొవైడర్స్ వాళ్ళని ఆపరేషన్ క్రియేటర్స్ అంటారు. సో ఈ రెండు రెజల్యూషన్ ప్లాన్స్ లో కూడా వీళ్ళకి రావాల్సిన డబ్బులు 100% ఇచ్చేయాలి. అది ఫస్ట్ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత మీరు మిగిలిన ప్లాన్ చేయాలి. ఆపరేషన్ క్రియేటర్స్ రావాల్సినవన్నీ ఇచ్చి తర్వాత మీరు రెజల్యూషన్ చేయాలి. ఈ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయకపోయినా సరే, లేకపోతే వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయకపోయినా సరే, రైట్, మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఈ రెజల్యూషన్ ప్లాన్ ని సిఓసి అప్రూవ్ చేయాలన్నాను. ఎంత అప్రూవల్ ఉండాలి? 66% మినిమం అప్రూవ్ చేయాలి. ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై 66% ఆఫ్ సిఓసి మెంబర్స్, దట్ విత్ ఇన్ 90 days. పిఐఆర్పి స్టార్ట్ చేసిన 90 days లోపే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ 66% మెజారిటీతో దీన్ని అప్రూవ్ చేయాలి. ఒకవేళ అప్రూవ్ చేయలేదు అనుకోండి, లేకపోతే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? పిఐఆర్పి టెర్మినేట్స్. ఇమీడియట్ గా పిఐఆర్పి టెర్మినేట్ అవుతుంది. ద కంపెనీ విల్ గో ఫర్ లిక్విడేషన్. అమ్మేస్తారు, ఇంకా కంపెనీ ఆస్తులను అమ్మేయాల్సి వస్తుంది. అర్థమైందా? పిఐఆర్పి టెర్మినేట్ అయిపోతుంది. 90 days లోపు ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలి. 90 days లోపు వీళ్ళు అప్రూవ్ చేయాలి. రైట్, ఇప్పుడు వీళ్ళు అప్రూవ్ చేస్తే పని అయిపోయిందా? లేదు. అప్రూవ్ చేసిన తర్వాత ఇట్ అగైన్ గోస్ టు ఎన్సిఎల్టి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఎన్సిఎల్టీకి వెళ్తుంది. ఎన్సిఎల్టి విల్ హ్యావ్ 30 days టైం. వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 30 days టైం ఉంటుంది. ఈ 30 days లో ఎన్సిఎల్టి వాళ్ళు అప్రూవ్ చేయాలి. వాళ్ళు 30 days లోపు చేయాలి. ఒకవేళ అప్రూవ్ చేశారనుకోండి, రెజల్యూషన్ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంది. అప్రూవ్ చేయలేదనుకోండి, పిఐఆర్పి టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేట్ అయితే ఇమీడియట్ గా లిక్విడేషన్, కంపెనీ ఆస్తులన్నీ అమ్మేసి ఎవరికి ఏం రావాలో అవి పనిచేస్తారు. రెజల్యూషన్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా అమ్మేయకుండా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఈ కంపెనీని వేరే వాడి చేతిలో పెట్టడం కానీ, వీళ్ళు మళ్ళీ ఇంకోసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చుకోవడం కానీ. రెజల్యూషన్ ఈజ్ నాట్ లిక్విడేషన్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం కంపెనీ యొక్క ఆస్తులన్నీ అమ్మేసి ఎవడ ఎంత కావాలో అంత ఇచ్చేయడం కాదు, లిక్విడేషన్ కాదు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం రెజల్యూషన్. అంటే కంపెనీ అలాగే నడవాలి, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మాలి, లేకపోతే ఇంకొకరితో మెర్జ్ అవ్వాలి, అంతేగాని లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చుకోవాలి. వర్స్ట్ కేసులో లిక్విడేషన్,
ఆస్తులు అమ్మేయడం అనేది లాస్ట్ ఆప్షన్. అదనమాట ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కూడా ఇక ప్రైమరీ ఆబ్జెక్టివ్. అందుకని అన్ని రకాల ఆప్షన్స్ చూస్తారు, ఏది కుదరకపోతే అప్పుడు లిక్విడేషన్కి వెళ్తుంది. అర్థమైందా? 66% వీళ్ళు అప్రూవ్ చేస్తే అప్పుడు ఎన్సీఎల్టీకి వెళ్తుంది. ఎన్సీఎల్టీ 30 రోజుల టైం ఉంటుంది, అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తే రిజల్యూషన్ ప్లాన్ ప్రకారం వెళ్తారు. అప్రూవ్ చెయ్యకపోతే ద కంపెనీ విల్ గో ఫర్ లిక్విడేషన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ మారటోరియం. మారటోరియం అంటే అర్థం ఏంటంటే పిఐఆర్పి స్టార్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ మీద వేరే ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి నడుస్తుంది, ఇంకొకటి ఎవడో కేసు వేయడం కానీ ఇంకో లీగల్ ప్రొసీడింగ్స్ చేయడం కానీ చేయకూడదు. దేర్ విల్ బి ప్రొహిబిషన్ ఆన్ లీగల్ యాక్షన్స్ ఆన్ ద కంపెనీ అంటిల్ దిస్ పిఐఆర్పి ప్రాసెస్ కంప్లీట్స్. వేరే కేసులు ఏవి కూడా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది? ఒరిజినల్ కంపెనీ వాళ్ళ చేతిలో మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ కంపెనీ చేతిలో మాత్రమే ఉంటుంది, సిఓసి చేతిలోకి మారదు. ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే పిఐఆర్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పిఐఆర్పి కమెన్స్ అయిన తర్వాత రెజల్యూషన్ ప్లాన్ అప్రూవల్ అయ్యే లోపు ఈ మధ్యలో టైం ఉంది చూసారా, ఈ మధ్యలో ఎప్పుడైనా సరే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ మే డిసైడ్ టు టెర్మినేట్ పిఐఆర్పి అండ్ ఇనిషియేట్ సిఐఆర్పి. వాళ్ళ ఇష్టం. అగైన్ 66% ఓట్స్, మినిమం 66% ఓట్ షేర్తో పిఐఆర్పి ప్రాసెస్ అంటే ఈ కార్పొరేట్ డెటర్ ఇనిషియేట్ చేసిన ఈ ప్రాసెస్ని టెర్మినేట్ చేసేసి సిఐఆర్పి ప్రాసెస్ని ఇనిషియేట్ చేయవచ్చు. సిఐఆర్పి ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఇందాక మనం చెప్పాం స్టార్టింగ్లో, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. ఇది వీళ్ళ ఇష్టం, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఇష్టం అనమాట. నువ్వు పిఐఆర్పితోనే స్టార్ట్ చేసావు కానీ ఇట్ మైట్ లీడ్ టు సిఐఆర్పి, మీ చేతిలో ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ది అమెండ్మెంట్ 2021. ఒకసారి మీకు సమ్మరైజ్ చేస్తున్నాను చూడండి. సిఐఆర్పి, పిఐఆర్పి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ MSMEs, దిస్ ఈజ్ ఫర్ ఆల్. కెన్ బి ఇనిషియేటెడ్ బై ఫినాన్షియల్ క్రెడిటర్, ఆపరేషనల్ క్రెడిటర్, కార్పొరేట్ డెటర్. అందరూ కెన్ బి ఇనిషియేటెడ్ బై ఓన్లీ కార్పొరేట్ డెటర్. ఇందులో క్రెడిటర్ ఇన్ కంట్రోల్ అంటే ఎవరైతే అప్పులు ఇస్తారో సిఓసి వాళ్ళ చేతిలోకి కంపెనీ వ్యవహారాన్ని వెళ్ళిపోతాయి. ఇందులో డెటర్ ఇన్ పొసెషన్, ఎవరైతే అప్పు తీసుకున్నవాడో వ్యవహారాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. రైట్. ఇందులో పార్టిసిపేట్ చేసే అడ్జుడికేటింగ్ అథారిటీ ఓన్లీ ఎన్సిఎల్టీ. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్లో ఎల్ఎల్పీస్ మరియు కంపెనీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందులో ఎన్సిఎల్టీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, డిఆర్టీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అడ్జుడికేటింగ్ అథారిటీ క్యాన్ బి ఎనీవన్. ఇది 90 days ప్లస్ 30 days. వీళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత 90 days టైం ఇస్తారు. ఎన్సిఎల్టీకి వచ్చిన తర్వాత 30 days టైం ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీకు 180 days ప్లస్ 90 days. సిఐఆర్పి ప్రాసెస్ 180 days, మళ్ళీ ఇంకో 90 days ఎక్స్టెండబుల్ అనమాట. ఎక్స్టెండబుల్ బై అనదర్ 90 days. మళ్ళీ ఎన్సిఎల్టీ అప్రూవ్ చేయడానికి ఇంకొంచెం టైం ఉంటుంది. సో ఇది కొంచెం లెందీ ప్రాసెస్, ఇది ఇంకొంచెం ఫాస్ట్ చేస్తారు. ఇది ప్రీ ప్యాక్డ్ రిజల్యూషన్ ప్లాన్ అనేది ముందే రెడీ చేసి పెడతారు, అది కాదు అంటే రివైజ్ చేస్తారు. ఇది పోస్ట్ అనమాట, ఇనిషియేట్ చేసిన తర్వాత రెజల్యూషన్ ప్లాన్ తయారు చేస్తారు. దీంట్లోనూ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఆర్పీ కింద పనిచేస్తాడు, దీంట్లో కూడా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఆర్పీ కింద పని చేస్తారు. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. సో రిపీటెడ్గా స్లోగా నెమ్మదిగా వింటే చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. ఐ రిపీట్, ఎవరైనా సరే ఇండియన్ ఎకానమీ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే కళ్ళు మూసుకొని ధైర్యంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంకా కొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మేడంకి కాల్ చేయండి, డెమోస్ ఇంకొన్ని వీడియోస్ చూడండి, కాన్ఫిడెన్స్ తెచ్చుకొని రండి. ఇండియన్ ఎకానమీ చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ సబ్జెక్ట్. రైట్, టేక్ కేర్ మరి, బై.